నిడదోల్లో ఉన్న శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే ఈ రోజు వెళ్ళబోతున్నామండి. మా అన్నయ్య వాళ్ళు అయితే అమ్మవారికి మొక్కుకున్నారంటండి. అనుకున్న కోరిక తీరడంతో అమ్మవారికి ఈ రోజు అయితే మొక్కు చెల్లిస్తున్నారు. నేనైతే అమ్మవారి గుడికి రావడం ఇది సెకండ్ టైం అండి. మా వాళ్ళు అయితే వెనకాల వస్తున్నారండి. నేను మా పెద్దనాన్న అయితే స్కూటీ మీద వచ్చాం ముందు. ఇంక లోపలికి అయితే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంక చుట్టూ అయితే చాలా విశాలంగా ఉంటది అమ్మవారి గుడి. ఎవరైనా ఇక్కడ మొక్కుకున్నారు అంటే ఇక్కడ మొక్కు చెల్లించేసుకుని తెలిసిన వాళ్ళందరికి పిలిచి భోజనాలు పెట్టేసుకుంటారు గుడి దగ్గరే. ఈ ఎండ అయితే చాలా ఎక్కువే ఉందండి. ఆ రోజంతా కూల్ డ్రింక్స్ మీద, నిమిషోడా మీద, ఐస్ క్రీమ్స్ మీద ఎక్కువ ఆధారపడిపోయాము. మొక్కు అయితే చెల్లించేశారండి. మొక్కు చెల్లించిన వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేసారు. ఓ పక్కన అయితే గారెలు ఉడుకుతూ ఉన్నాయి. మటన్ అయితే ఉడుకుతూ ఉంటే మా మావయ్య టేస్ట్ చూస్తాను, ఉడికిందా లేదో చెప్తానని చెప్పి బిర్యానీలు వేసుకుని తినేస్తున్నారు ఆయన. ఇంకా చికెన్ కర్రీ అలాగే బిర్యానీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ఇంక వడ్డింపు కార్యక్రమం కూడా మొదలు పెట్టేశారు. వంటలన్నీ కంప్లీట్ అవడానికి 1:30 అయిందండి. ఇంక మా వాళ్ళకైతే ఫుల్ ఆకలేసేసినట్టు ఉంది. ఫస్ట్ బంతిలోనే కూర్చుని తినేశారు. ఇంకా మేము కూడా భోంచేసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి.